యాక్చువల్గా ఇప్పుడున్న సిట్యుయేషన్లో లైక్ 2012 నుండి అనుకో, బికాజ్ నీకంటే సీనియర్ సింగర్స్, ఇప్పుడు నాకంటే ముందంటే మీరు, నీకంటే ముందు కూడా చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు అబ్బాయి అమ్మాయి అని ఏం డిఫరెన్స్ ఏం లేదు బేసిక్గా, బట్ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే, ఒక అబ్బాయివి నువ్వు ఇంజనీరింగ్ చేసావు, జాబ్ చేస్తున్న వాడివి, జాబ్ వదిలే సడన్గా ఇలాంటి ఫీల్డ్లోకి రావాలి అంటే వాళ్ళు భయపడతారు బేసిక్గా. సో నీకు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండింది? మీ పేరెంట్స్ ఏం చెప్పారు ఆ టైంలో? బేసిక్గా చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది. ఇంట్లో కన్విన్స్ చేసి అది చేసి పేరెంట్సే కాక పేరెంట్స్కి 4-5 చెప్పే వాళ్ళు ఉంటారు. ఇంకా ఎగ్జాక్ట్లీ వాళ్ళు అదేంటి అట్లా వదిలేస్తున్నారంటే మంచి జాబ్, అది నేను కూడా యాక్చువల్లీ మంచి ప్లాట్ఫామ్ మీద చేసాను, ఎస్ఏపీ మీద, ఎస్ఏపీ యాప్ మీద. అలాంటి మంచి జాబ్ వదిలిపెట్టేసి ఏంటి పిచ్చా మీకు, ఇది ఏంటి ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది, ఈ సినిమా ఫీల్డ్, సినిమా ఇండస్ట్రీ, అది ఇది 100 బస్సాలు ఎక్కువ. నేను అవన్నీ కాదని కూర్చోబెట్టి ఒక 2 years టైం అడిగి, మీకు కన్విన్సింగ్గా లేకపోతే నాకే తెలిసిపోతుంది, నేనే ఐ విల్ గెట్ బ్యాక్ టు సమ్ అదర్ జాబ్, నాకు పెద్ద ఇదేం కాదు, చదువుకున్నాం కదా. సో అలా కన్విన్స్ చేసి ఐ కన్విన్స్ దెమ్. దాని తర్వాత ఫార్చునేట్లీ ఫ్రూట్ఫుల్ రిజల్ట్సే వచ్చాయి. బట్ ఆ 2 years నువ్వు చాలా కష్టపడి ఉంటావు కదా. ఎందుకంటే కవర్స్ చేయడంతో ఐ స్టార్టెడ్ యాక్చువల్లీ 2013 నుంచి. సో దానికి డబ్బులు పెట్టాలి, మనకి మళ్ళీ రిటర్న్స్ రావు. సో అట్లా చాలా నేర్చుకోవాలని, ఆ పాట ఈ పాట అని చాలా కష్టం. అది మనం అనుకున్నంత అంత కలర్ఫుల్గా ఉండదు యాక్చువల్లీ ఆర్టిస్ట్ లైఫ్. ఇంకా చూసే వాళ్ళకో లేకపోతే ఫేస్బుక్ స్టేటస్ చూస్తే అసలు పాప వీళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళు యూఎస్ యూకే తిరుగుతున్నారు అనుకుంటారు కానీ, బట్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇది కూడా ఉంటుంది. వితౌట్ దట్ ఎగ్జాక్ట్లీ యూ కాంట్ గెట్ ఇట్. సో అది రెగ్యులర్ అందరికీ ఉండేది. అది డే టు డే లైఫ్లో ఒక పాట పాడతాం, అది ఓకే అవుతుంది అవ్వకపోవచ్చు, మనకే నచ్చుతుంది నచ్చకపోవచ్చు. సో చాలా అన్సర్టైన్. నీకు మీ బ్రదర్ కదా, యు ఆర్ ఎల్డర్ బ్రదర్, ఆయన కూడా పాడతారా? లేదు, ఈ ఆర్ట్ ఒకటి ఆడితే వినడు కదా. తన దగ్గర నుండి సపోర్ట్, తన అంటే నీకంటే పెద్ద కదా, మరి పేరెంట్స్ని కన్విన్స్ చేసినప్పుడు మీ బ్రదర్ని లైక్ అతని సపోర్ట్ కూడా ఏమైనా తీసుకున్నావా, లేదంటే యూ ఫాట్ లైక్ ఒక్కడివే వెళ్ళి వాళ్ళకి వెళ్ళి చెప్పడం? ఈ విషయం నేను ఒక్కడిని ఒక సైడ్, వాళ్ళ ముగ్గురు ఒక సైడ్. ఓకే. మా అన్న కూడా ఎందుకు ఊరికే హ్యాపీగా జాబ్ చేసుకో, సుప్పు అని ఉంటుంది ఆ టైప్. మా అన్న ఎందుకు ఎంజాయ్ లైఫ్ అంటారు, ఏదో జాబ్ చేస్తే సెటిల్ ఉంటే డబ్బులు వచ్చేస్తే వస్తుంటే నీకు ఇంకేంటి ఫైర్ మనకే తెలుస్తుంది లోపల మన ఎంజాయ్మెంట్ ఏంటి. మన ఒక్కొక్కసారి రికార్డింగ్కి పొద్దున మార్నింగ్ వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చే రోజులు కూడా రికార్డింగ్స్లో అవి బేసిక్గా పైకి చూస్తే చాలా కష్టంగా ఉంటుంది అందరికి. అమ్మా ఏంటి ఇంతసేపు స్టూడియో, బట్ వి ఎంజాయ్ బేసిక్గా చాలా ఎంజాయ్ చేస్తాం. ఖాళీగా ఏదో ఒక వర్క్ ఉందంటే పాడుతున్నామంటే వి ఎంజాయ్ ఇట్. సో అది మనకు మాత్రమే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలీదు. హాయ్, దిస్ ఈజ్ మీ సింగర్ అనుదీప్. యు ఆర్ వాచింగ్ మీ ఆన్ iDream Media. For more exciting and fun-filled interviews, please do subscribe to iDream Media.